K6 యాజమాన్యానికి, సిబ్బందికి, నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ, ముఖ్యంగా రైతులకు, యువతకు, విద్యార్థులకు, మహిళలకు, అధికారులకు, అనధికారులకు, పొలిటీషియన్స్కు, ప్రతి ఒక్కరికి, అట్లాగే ప్రత్యేకంగా మా పొద్దుటూరి అపార్ట్మెంట్ అండ్ నీలకంఠేశ్వర అపార్ట్మెంట్ అండ్ అల్లోల అపార్ట్మెంట్ వాసులందరికీ ఈ సందర్భంగా భోగి శుభాకాంక్షలు, అట్లాగే అడ్వాన్స్ సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రజలందరినీ, ముఖ్యంగా జిల్లా రైతాంగాన్ని, ప్రజలను వారి రైతులు మరి ఈ సంవత్సరము మరి మెండుగా పంటలు పండాలని, వారు పచ్చగా ఉండాలని, మంచి సిరి సంపదలతో, పాడి పంటలతో ఈ సంవత్సరం అంతా శుభదాయకంగా, లాభదాయకంగా ఉండాలని నేను ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు, ముఖ్యంగా రైతులకు మరి ఈ సందర్భంగా కోర్చు మరొక్కసారి మరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తూ, ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. దాంట్లో భాగంగానే సంక్రాంతి పండుగ అంటే ఆడవారి పండుగ. ఆడపిల్లలు ముఖ్యంగా రంగోలి పండుగ, ముగ్గులు వేయిస్తారు. ఈ పండుగకు ఆంధ్ర వాళ్ళైతే మొత్తం అక్కడ పెద్దగా జరుపుకుంటారు. తెలంగాణ నుంచి వెళ్ళి ఆంధ్రాలో జరుపుకుంటారు. కాబట్టి ఈ పండుగ అమ్మాయిలకు చాలా సంతోషదాయకము. ఎందుకంటే నూతన వస్త్రాలు ధరించి రంగురంగుల ముగ్గులు వేస్తారు. కాబట్టి నేను చూశాను, నిన్ననే ఒక ముగ్గు ఒక ఆడపడి చేసింది. ఈ పెన్షన్ గురించి 4,000 పెన్షన్ ఎప్పుడు ఇస్తారు ఈ గవర్నమెంట్ అనేసింది. ఇట్లా రకరకాల ముగ్గులు వేసి సంతోషదాయకంగా ఉంటారు. కాబట్టి మరొక్కసారి మహిళలకు, ఆడపడుచులకు, పిల్లలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.